ఉక్రెయిన్పై మెరుపు దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్లోని న్యూక్లియర్ ప్లాంట్పై దాడికి పాల్పడింది. ఉక్రెయిన్లోని న్యూక్లియర్ ప్లాంట్పై డ్రోన్తో దాడికి దిగింది రష్యా. ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, పౌరులు చనిపోవడం ఇష్టం లేదు, భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు అంటూ ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్పై డ్రోన్ దాడి చేసింది. అది కూడా ఒక న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసింది. అయితే న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరగగానే ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్ నుంచి రేడియేషన్ ఏదైనా బయటకు వస్తుందేమోననే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, అదే న్యూక్లియర్ ప్లాంట్. ఈ న్యూక్లియర్ చెర్నోబిల్లో ఉంది. ఆ న్యూక్లియర్ ప్లాంట్పై డ్రోన్ దాడి చేస్తున్న దృశ్యాలు, పెద్ద లైటింగ్తో వచ్చి డ్రోన్ అక్కడ ఢీకొని పేలిపోయి మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం, అదే న్యూక్లియర్ ప్లాంట్. ఆ ప్లాంట్పై డ్రోన్తో దాడికి పాల్పడింది. పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడికి పాల్పడింది ఉక్రెయిన్పై రష్యా. అందులో కొన్ని వాటిని మధ్యలోనే పేల్చేశామని ఉక్రెయిన్ చెప్తోంది, కొన్ని టార్గెట్ని రీచ్ కాలేదని చెప్తోంది. కానీ ఒక డ్రోన్ మాత్రం పవర్ ప్లాంట్ న్యూక్లియర్ ప్లాంట్పై పడడంతో అక్కడ కొంత ఆందోళన వ్యక్తమైంది. డ్రోన్ దాడిలో న్యూక్లియర్ ప్లాంట్ రూఫ్ దెబ్బతింది. చెర్నోబిల్లోని యూనిట్ 4 పై ఈ దాడి జరిగిందని ఉక్రెయిన్ చెప్తోంది. ఈ విషయాన్ని జెలెన్స్కీ కూడా ధృవీకరించారు. దాడి సమయంలో పెద్దగా మంటలు వచ్చాయని చెప్పారు. ఆ మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన రెడ్ సర్కిల్లో మీకు కనిపిస్తున్నదే న్యూక్లియర్ ప్లాంట్ పై డ్రోన్తో దాడి చేసిన తర్వాత ఆ న్యూక్లియర్ ప్లాంట్ అది కవర్ షీల్డ్, అది దానికి రక్షణగా ఏర్పాటు చేసినటువంటి షీల్డ్, అది పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డ్రోన్తో అటాక్ చేసిన తర్వాత రేడియేషన్ ఏదైనా లీక్ అవుతుందేమోననే భయాన్ని కూడా అందరూ వ్యక్తం చేశారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కొద్దిపాటి షీల్డ్ మాత్రం దెబ్బతింది, కవర్ రూఫ్ మాత్రం దెబ్బతింది అని జెలెన్స్కీ చెప్పారు. రేడియేషన్ స్థాయి మాత్రం స్థిరంగానే ఉంది అని జెలెన్స్కీ చెప్తున్నారు. ఇటు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ని ఆపాలి అని చర్చలు జరుపుతాం, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అని. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా చెప్తూ ఉన్నారు, తమ భూభాగంలో ఉన్న తాము ఆధీనం చేసుకున్న భూభాగాలను మేము వదిలేస్తాం, అలాగే రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను కూడా వదిలేస్తే మేము కూడా అందుకు సిద్ధంగా ఉన్నాము అనే చర్చ జరుగుతోంది. ఇటు ట్రంప్ కూడా చెప్తున్నారు, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడిలో, యుద్ధంలో ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు, అలా ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేదు, యుద్ధాన్ని ఆపడానికి నేను ప్రయత్నాలు చేస్తాను అని చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించిన చర్చలకు కూడా పావులు కదుపుతూ ఉన్న వేళ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్పై ఈ డ్రోన్లతో దాడికి తెగబడడం, అది కూడా న్యూక్లియర్ ప్లాంట్పై ఈ డ్రోన్ దాడి జరగడంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపటానికి అమెరికా ప్రయత్నం చేస్తున్న సమయంలో రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది, పదుల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఒక డ్రోన్ మాత్రం న్యూక్లియర్ ప్లాంట్పై పడింది, కానీ ప్రమాదం లేదు అని చెప్తోంది. సో టాక్స్ జరుగుతున్న సందర్భంలో రష్యా ఇలా దాడులకు తెగబడ్డాన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? కరెక్ట్ గా ఇంకొక 10 రోజులు పోతే రెండేళ్లు కదా 3 ఏళ్లు పూర్తవుతుంది రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై. ఇక్కడ ఈ క్రమంలో రోహిత్, ఈ రోజు జరిగిన ఘటన నిజంగా ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 2022లో ఇదే న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి రష్యా ఆక్రమించుకున్న సందర్భంలో ఐరాస కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ లెవెల్లో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే చెర్నోబిల్లో రేడియేషన్ అసాధారణంగా పెరిగిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అటువంటి ఆందోళనకర పరిస్థితి ఈ రోజు కనిపించింది. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒకవేళ న్యూక్లియర్ ప్లాంట్ లో కనుక ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ లెవెల్ కేవలం అక్కడికే పరిమితం కాదు, కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా పరిమితం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏమైనా జరిగిందంటే కనుక చెర్నోబిల్లో కనుక ఏమైనా జరిగితే అది భారీ అణు విషాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే కనుక దాదాపుగా ఒక సుమారు 40 ఏళ్ళు. ఎందుకంటే 86 అనుకుంటే కనుక దాదాపుగా మనకి సుమారు 40 ఏళ్ళు అనుకోవచ్చు. అప్పుడు ఒక విధ్వంసం జరిగింది ఇదే చెర్నోబిల్ కి సంబంధించి. అదే మళ్ళీ రిపీట్ అవుతుందని ఒక ఆందోళన కలిగింది. అది కూడా మీరు అన్నట్టుగా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే ఇటు రష్యాకి అలాగే యుక్రెయిన్ కి మధ్య శాంతి ఒప్పందాలు జరిపించో లేకపోతే శాంతి చర్చలు జరిపించో వీటిని పొలికి తీసుకుందామని చెప్పి ఇటు అమెరికా భావిస్తున్న తరుణంలో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన మానుకున్న టాక్స్ జరిగాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి ఒక అడుగు దీనికి నుంచి ఇంకా రష్యా నుంచి అయితే మాత్రం ఇంకా ఎటువంటి రియాక్షన్ అయితే కనిపించట్లేదు. కానీ యుక్రెయిన్ ఏమంటుందంటే కనుక
ఒక మాట చెప్పడం జరుగుతోంది. ఏదైతే మనం మాట్లాడుతున్నామంటే కరెక్ట్ గా 40 ఏళ్ల క్రితం, సుమారుగా 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటనకు సంబంధించి ఆ ఘటన నుంచి బయటపడేందుకు ఆ న్యూక్లియర్ ప్లాంట్ కు ఒక ఔటర్ షీల్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఔటర్ షీల్డ్ కి ఈ రోజు ప్రమాదం తలెత్తింది. ఈ ప్రమాదానికి సంబంధించి కనుక ఒకవేళ ఆ ఇబ్బంది కనుక ఒకవేళ లేకపోయింది ఉంటే ఈ రోజు ప్రపంచం ఒక పెను విధ్వంసాన్ని చూసేది. సమయం కూడా లేకుండానే బహుశా వేలలో ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవేమో. బహుశా ఆ మాట అనడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఎందుకంటే ఆ రోజు కాంక్రీట్ స్టీల్ తో ఉన్న ఒక స్టీల్డ్ డ్యామేజ్ కి సంబంధించి అంటే 4వ యూనిట్ నుంచి రేడియేషన్ వెలువడుతోంది కాబట్టి ఆ రేడియేషన్ బయటికి వ్యాపించకుండా ఉండాలి అనే ఆ షీల్డ్ నిర్మించారు. ఇప్పుడు రష్యా ముందు నుంచి కూడా భయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ మధ్య దాడి అణుయుద్ధానికి దారి తీయొచ్చేమోనని. సో ఆ అణుబాంబుతో దాడి చేయకపోయినా అణు రియాక్టర్ పై, అది కూడా దెబ్బతిన్న అణు రియాక్టర్ పై రష్యా దాడి చేసింది అంటే రష్యా వ్యూహాన్ని ఎలా చూడాలి? రష్యా ఏ ఉద్దేశంతో పదుల సంఖ్యలో డ్రోన్లతో ఈ అణు రియాక్టర్ పై దాడికి పాల్పడ్డదని అనుకోవాలి? ఇది ఎలా ఉండిందంటే చెర్నోబిల్ కి సంబంధించి ముందు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది రష్యా అనేది. ఇక్కడ నుంచి దీంతో పాటు ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మళ్ళీ వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాలు. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలంటే 2022 ఏప్రిల్లో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ఎందుకంటే యుక్రెయిన్ కి సంబంధించి ఆక్రమించే క్రమంలో ముందుగా రష్యా దాడి చేస్తున్న ప్రాంతం కూడా ఇదే. దీని మీద ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి కూడా సాధారణ అంటూ ఉంటాం, ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఆందోళన కలిగించిందో అక్కడ కాస్త భద్రతను ఏర్పాటు చేసింది. మీరు ఎంతైనా కొట్టుకోండి ఒక విధంగా చెప్పాలంటే, కానీ ఇక్కడి వరకు రాకండి. ఇది కనుక ప్రమాదం జరిగితే ఇది ప్రపంచానికి విధ్వంసంగా మారుతుంది అనుకున్న క్రమంలో అప్పుడు కాస్త తగ్గినప్పటికీ కూడా రోహిత్ ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే రష్యా బహుశా ఒకటి డైరెక్ట్ గా అటాక్ కి సంబంధించి అంటే యుక్రెయిన్ మాకు ఇచ్చేసేయండి అని ఒక క్లియర్ కట్ మెసేజ్ పంపిస్తుందని అనుకోవాలి. లేదా ఇక్కడ యుక్రెయిన్ కి సంబంధించి జెలెన్స్కీ నేను నాటోలో చేరడం లేదు అనే ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ చిచ్చును రాజేస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ నేటోకి సంబంధించి ఆయన మాట్లాడట్లేదు, అక్కడ యుక్రెయిన్ కి సంబంధించి జెలెన్స్కీ కూడా మాట్లాడుతున్న సందర్భం లేదు. కానీ ఇక్కడ నేను మళ్ళీ ఇన్ఫాక్ట్ ఇక ఇరాన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇరాన్ పక్కన పెట్టి ఇజ్రాయెల్ కి అలాగే హమాస్ కి మధ్య జరుగుతున్న ఆ వార్ కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. అది కూడా ఇటువంటి సిచ్యువేషన్ దారితీస్తుంది. కానీ అక్కడ చర్చలు జరిగాయి. అక్కడ చర్చలు జరిగిన తర్వాత కాస్త సమయంలోకి వచ్చిన పరిస్థితితో కాస్త తగిన పరిస్థితి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి అక్కడ ప్రధాన పాత్ర పోషించే స్థాయి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎవరు ఇక్కడ కాండౌన్ అవ్వట్లేదు. ఇటువంటి నేపథ్యం ఈరోజు న్యూక్లియర్ అంశానికి సంబంధించి, ఎందుకంటే అప్పుడే 2022లోనే చెర్నోబిల్ కి సంబంధించి రేడియేషన్ అసాధారణంగా ఉంది అంటూ ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో అక్కడ అంటే యుక్రెయిన్ మీద సైనిక దాడిలో భాగంగా చెర్నోబిల్ ని రష్యా తాత్కాలికంగా ఆక్రమించేస్తుంది. ఆక్రమించుకున్న తర్వాత రేడియేషన్ స్థాయిలో ఒక్కసారిగా పెరిగిపోయని చెప్పి అప్పుడు యుఎన్ కి సంబంధించి అణు ఇంధన సంస్థ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి రియాక్ట్ అయ్యే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఒక చోట ప్రారంభమైతే అది ఆగదు, అది వెంటనే అంటుకుంటూ పోతూ ఉంటుంది. సో ఎక్కడా కూడా సమయం ఉండదు అటువంటి సందర్భం. ఎందుకంటే లక్షల మందిని తరలించాల్సిన పరిస్థితి. ఆ 2022 సంగతి మనం మాట్లాడుకున్నాం. కానీ 1986 సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఇక్కడ కొన్ని సందర్భాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు రేడియో ధార్మికంగా 134 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దాంట్లో కొంతమంది అయితే 28 మంది నెలల వ్యవధిలో చనిపోయారు. ఆ తర్వాత మరొక 19 మంది మరణించారంటూ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ తో చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే చెర్నోబిల్ నుంచి అటువంటి రేడియో ధార్మికత సంబంధించిన పొగ కావచ్చు, వ్యర్థాలు కావచ్చు గాల్లో కలిసిపోతాయి. దీంతో ఐరోపాకి సంబంధించి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించేస్తుంది. కొన్ని వేల కిలోమీటర్లు ఇది విస్తరిస్తుంది. దీంతోనే లక్షలాది మందిని తరలించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు సినారియోలో చూసుకుంటే కనుక కొన్ని లక్షల వద్ద అంటే దాదాపుగా సుమారుగా ఒక 20 లక్షలు 30 లక్షల మంది అనుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంటుంది అందులో. అటువంటి పరిస్థితి ఇక్కడ ఎదురవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ప్రమాదం కనుక ఈ ఇష్యూని కనుక మిటిగేట్ చేయకపోతే, ఇష్యూని కనుక వీళ్ళు సాల్వ్ చేయకపోతే, ఇప్పుడు కనుక రష్యాని బహుశా కామ్ డౌన్ చేయకపోతే ఇది కేవలం రష్యా యుక్రెయిన్ కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి కూడా పెను విధ్వంసానికి దాటించే అవకాశం ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు. రైట్ సచిన్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే చెర్నోబిల్
అణు విద్యుత్ కేంద్రం 1986లో ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ అణు కేంద్రాన్ని మూసివేశారు. అప్పుడు ఆ ప్రమాదంలో కొంతమంది చనిపోయారు. అక్కడ ఉన్న వేలాది మందిని తరలించేశారు. ఇప్పటికీ అది నివాస యోగ్యం కాదు. దాని నుంచి రేడియేషన్ వస్తూ ఉండటంతో ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని మూసివేశారు. దాని చుట్టూ ఒక షీల్డ్ కట్టేశారు. బయటికి ఎక్కడికి కూడా అణుధార్మిక పదార్థం రేడియేషన్ బయటకు రాకుండా ఉండే విధంగా దాని చుట్టూ కూడా షీల్డ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు. అయితే రష్యా ఆ అణు రియాక్టర్పై అణు కేంద్రంపై దాడికి పాల్పడింది. అక్కడ పాక్షికంగా దెబ్బతింది. అయితే ఇది పాక్షికంగా దెబ్బతింది, ప్రమాదం ఏమీ లేదు అని జెలెన్స్కీ చెప్తున్నప్పటికీ కూడా దెబ్బతిన్నది పాక్షిక. చూడండి ఒకసారి లోపల కూడా ఏ విధంగా ఆ డ్యామేజ్ మనకి కనిపిస్తూ ఉంది. పైగా ఇది అణు కేంద్రం. ఇక్కడ 1986లో ఈ అణు విద్యుత్ కేంద్రంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచం ఉలిక్కిపడింది. ఎందుకంటే అణు విద్యుత్ కేంద్రాలు ఎంత ప్రమాదంగా ఉంటాయో, అక్కడ ఏదైనా నిర్లక్ష్యం జరిగితే దాని ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 1986లో ఉక్రెయిన్లో జరిగిన ఈ ప్రమాదం ప్రపంచానికి కనువిప్పును కలిగించింది. అప్పటి నుంచి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఇప్పుడు రష్యా ఈ అణు విద్యుత్ కేంద్రంపై ఈ పాడైపోయి బయటకు రేడియేషన్ వెదజల్లుతున్న ఈ 4వ యూనిట్లో ఉన్న ఈ అణు విద్యుత్ కేంద్రంపై ఏ ఉద్దేశంతో దాడి చేసింది అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ దాడి అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందని ప్రపంచ దేశాలు భయపడ్డాయి. ఇప్పుడు రష్యా ఈ దెబ్బతిన్న అణు విద్యుత్ కేంద్రంపై దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా మళ్ళీ ప్రపంచం ఇటువైపు చూస్తుంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పే విధంగా చర్చలు జరుపుతూ యుద్ధాన్ని ఆపేస్తాను అని ట్రంప్ అంటూ ఉంటే, రష్యా ఈ డ్రోన్లతో దాడికి పాల్పడింది. రష్యా పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఒక డ్రోన్ మాత్రం ఈ అణు విద్యుత్ కేంద్రంపై పడటంతో ఒక్కసారిగా కూడా అంతా ఉలిక్కిపడ్డారు. జెలెన్స్కీ ఎటువంటి ప్రమాదం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ దాడి కారణంగా ఇది పాక్షికంగా దెబ్బతింది. అక్కడ పెద్ద హోల్ పడిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ హోల్ కారణంగా అక్కడెక్కడా కూడా రేడియేషన్ ప్రభావం కనిపించడం లేదు. అక్కడంతా కూడా చెక్ చేసి చూశారు. రేడియేషన్ ముందు ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అదే స్థాయిలో ఉంది. రేడియేషన్ ప్రభావం పెరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు అని జెలెన్స్కీ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దీనిపై ఒకవేళ రేడియేషన్ ఏదైనా బయటికి లీక్ అవుతుందా అనే విషయంపై ఇప్పటికి కూడా అధికారులు అక్కడ చర్చలు చేస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ రష్యా ఇంకా ఇటువంటి దాడులకు పాల్పడితే, అణు విద్యుత్ కేంద్రాలపై దాడులకు పాల్పడితే దాని పరిణామాలు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయోనని ఈ దాడి తర్వాత మరింత భయాందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.